హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరంతా బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్ ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఏ విధంగా నిలబెట్టుకోవచ్చో, 1 year అయినా కూడా చెడిపోకుండా మనకి ఎప్పుడంటే అప్పుడు యూజ్ అయ్యేట్టు ఎట్లా యూజ్ అవుతుందో, ఎట్లా నిలబెట్టుకోవాలో చూపిస్తాను. పదండి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్లు 50 రూపాయలకు 5 ఇచ్చిండ్రు. 2 స్వీట్ కార్న్స్ ఏమో మేము కాల్చుకొని తిన్నాము. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 10 రూపాయలకు ఒకటి అంటే చాలా చీపు, చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. అంటే ఇది సీజన్ కాబట్టి తక్కువ రేట్లు ఉన్నాయి. ఒక కంకి కాల్చుకొని చెరసగం తిన్నాము కట్ చేసుకొని. అట్లా తింటేనే మాకు మామూలుగానే ఉంది. ఇంకా మొత్తం హోల్ కంకి తినాలంటే అసలు తినలేము మనం, అంత పెద్దగా ఉన్నది. 2 days కాల్చుకున్నాము, హాఫ్ తిన్నాము. ఇంకా ఫుల్ తింటే మటుకు మనం తినలేము, అంత పెద్దగా ఉన్నాయి. స్వీట్ కార్న్కు పైన పొట్టు బూరు అంతా తీసేసి కంకిని మధ్యలోకి ఇట్లా ఇరిస్తే ఈజీగా ఒలవస్తుంది. ఈ కంకులను 1 2 లైన్లు మొత్తం పైనుంచి కింది వరకు ఒలుచుకోవాలి. ఇట్లా ముందు 1 2 లైన్లు పైనుంచి కింది వరకు ఒలుచుకుంటే మిగతా కంకి అంతా ఈజీగా ఒలుచుకోవచ్చు. దీన్ని సాల్బెట్టుడు అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అట్లా సాల్బెట్టి ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లలకు కొలవరాదని ఒక 2 లైన్లు సాల్బెట్టిస్తే మిగతా ఈజీగా ఒలిచేవాళ్ళం మేము. మీకు చూపిస్తున్నది చూడండి, ఈ కనిపించే కంకి మధ్యలో కనిపించే గ్యాప్నే సాల్బెట్టడం అంటారు. 2-3 లైన్ తీసి ఇస్తే మిగతా లైన్ మేము ఈజీగా ఒలిచేవాళ్ళం. అట్లా ఈజీగా ఒలవస్తుంది. ఇవి ఒలవడం కూడా కొంచెం కష్టమే. కొత్త వాళ్ళకైతే చేతులు పొక్కులు వస్తాయి, బొబ్బులు వస్తాయి. కానీ ఫస్ట్ మటుకు పిల్లలకు అసలు ఒలుచుడు రాదు. అప్పుడు టీవీలు ఫోన్లు ఏమీ ఉండేవి కాదు కాబట్టి మాకు టైంపాస్, సమ్మర్ వస్తే హాలిడేస్ వస్తే ఊర్లలోకి వెళ్తే టైంపాస్ ఇదే అవుతుండే. ఇప్పుడు మక్కలు ఒలవడము, పల్లీలు కొట్టడము, ఇదే పల్లికాయ కొట్టి గింజలు తీయడం, ఇదే సరిపోయేది మాకు. పూర్వకాలంలో మిషన్లు అట్లాంటివి ఏం లేవు కదా, అన్ని చేతులతోనే వేసుకునేవాళ్ళు. మా పాలేర్లు వేస్తుంటే మేము కూడా పిల్లలందరము సరదాగా వేసేవాళ్ళము. కంట్రీ కార్న్సే ఉండేవి, అంటే దేశవాళీ పంటే ఉండేది. కానీ ఆ కంకులు ఎంత టేస్ట్ ఉండేవంటే అసలు ఇవి ఎందుకు పనికిరావు, వాటి మీద అంత బాగుండేవి. మేము ఉడకబెట్టుకునే వాళ్ళము, కాల్చుకునే వాళ్ళము, మంటలో వేసి కాల్చేవాళ్ళు, నిప్పుల మీద కాల్చిచ్చేవాళ్ళు, మొక్కజొన్న గారెలు చేసేవాళ్ళు, అట్లు చేసేవాళ్ళు. అట్లయితే అసలు ఎంత టేస్ట్ ఉండేవంటే తీయ ఉండేవి, చాలా అంటే చాలా బాగుండేవి. ఎండిన మక్కలను పిండి పట్టించి రొట్టెలు చేసేవాళ్ళు, రవ్వ పట్టించి గట్క పోసేవాళ్ళు. గట్కలో చేసిన సల్ల పోసుకొని తింటే ఆ రుచి అయితే దేనికి సాటి రాదు. ఇప్పటి పిల్లల్లాగా మాకు బయట ఫుడ్ ఏది దొరికేది కాదు, అన్ని ఇంట్లో ఫుడ్డే, హెల్దీ ఫుడ్డే పెట్టేవాళ్ళు. అందుకే ఇంత హెల్దీగా ఉన్నాం మేము. మక్కలు ఒలిచిన తర్వాత వచ్చిన వీటిని బెండ్లు అంటారు. కట్టెలపై వెలిగించాలంటే ఫస్ట్ బెండ్లతోనే వెలిగించేవాళ్ళు. ఒలిచిన మక్కలన్నీ ఒకసారి చాట్లో పోసి చెరిగితే మన పొట్టున్నా కూడా అంత పోతుంది. అసలు ఆ రుచి కానీ ఆ తిండి కానీ ఇప్పుడు ఏది లేదు. పెద్ద పెద్ద ఫ్యామిలీలు కాబట్టి 5-10 సరిపోయేది కాదు. 40, 50, 100 చేసేవాళ్ళు. కంకులు కూడా పెద్ద మంట పెట్టి మంటలో కాలుస్తేనే సరిపోయేవి. ఇంట్లో 20-30 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు కాక పనోళ్ళు ఉండేవాళ్ళు. పనోళ్ళు కూడా మన ఇంట్లో తినేవాళ్ళు. మళ్ళీ వచ్చిపోయే చుట్టాలు, ఎప్పుడు చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు. చుట్టాలు వచ్చి వెళ్ళిపోతుంటే మేము ఏడ్చే వాళ్ళము ఇంకొక 2 రోజులు ఉండమని. ఇప్పుడైతే స్వంత కొడుకింటికి వెళ్ళినా ఒక్క రోజు కూడా ఉండనిస్తలేరు. ఇవి ఇంతకుముందు ఎప్పుడో ఒలిచిపెట్టిన స్వీట్ కార్న్ గింజలు. ఒలిచిన గింజలను ఇట్లా జిప్ లాక్లన్నా పోసుకోవచ్చు, లేదంటే మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ అన్నా టప్పర్ వేర్లన్నా ఎందులో అయినా పోసి పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఈ స్వీట్ కార్న్, పచ్చి బఠానీ 2 గింజలు అట్లనే ఉంటాయి, ఈజీగా తీసుకోవచ్చు, గట్టిగా కావు. మిగతా అన్ని గట్టిగా అయితే కానీ ఇవి గట్టిగా కావు. నేను ఇక్కడ ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుంటున్నా. ఈ బౌల్లో ఎన్ని పడితే అన్ని నిండుగా పోసి మూత పెట్టేసి డబ్బాను ఒకసారి ట్యాప్ చేస్తే గింజలన్నీ సెట్ అయ్యి మూత కరెక్ట్గా పడుతుంది. ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలబెట్టచ్చు. ఈ కరువు కాలంలో రేట్లు తక్కువ ఉన్నప్పుడు కొన్ని నిల్వ పెట్టుకుంటేనే మనం బ్రతకగలుగుతాము. ఇంకా కొద్దిగా స్వీట్ కార్న్ మిగిలినాయి, వాటిని అన్నిటిని చాట్లోంచి తీసి జిప్ లాక్లో పోసేసుకొని ఎయిర్ పోకుండా మొత్తం ఎయిర్ అంతా తీసేయాలి. ఫస్ట్ జిప్ లాక్ లోంచి ఎయిర్ అంతా తీసేసి జిప్ లాక్ ని క్లోజ్ చేసుకొని ఫ్రీజర్ లో పెట్టుకుంటే త్రూ అవుట్ ఇయర్ అంతా వాడుకోవచ్చు. మనము ఎప్పుడు వాడుకున్నా కూడా ఫ్రెష్ గానే ఉంటాయి. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.